కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం కోటనందూరు మండలం బుధవారం గ్రామంలో గ్రామ నాయకులు వేగి గోపీనాథ్, కొండయ్య నాయుడు, అడారి స్వామినాయుడు రైల్వే క్యాంటీన్ ఆధ్వర్యంలో మండల నాయకులు గాడి రాజబాబు, మండల పార్టీ అధ్యక్షులు పోత్ర సూరిబాబు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే హోదాలో మీ సమస్యలను పరిష్కరించే బాధ్యతలను భుజాన వేసుకుని మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపించేందుకు మీ ఊరికి వచ్చానని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పెంటకోట భాస్కర సత్యనారాయణ, డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, గొర్లి అచ్చినాయుడు, దంతులూరి చిరంజీవిరాజు, మాతిరెడ్డి భాస్కరరావు, స్థానిక నాయకులు కెంటిన్ నాయుడు, వేగి గోపీనాథ్, గెడ్డం కొండయ్య నాయుడు, మల్లా వీరబాబు, సూరిశెట్టి అభిషేక్, కె గణేష్, డి గోవింద్, ఎన్ శ్రీను, జి సత్యనారాయణ, వేగి నూకరాజు, నందికా దేవత, అడారి వెంకటరమణమూర్తి, వై లక్ష్మాజీ తదితరులు పాల్గొన్నారు. 43వ సంవత్సరం నుంచి కూడా 83వ సంవత్సరం నుంచి కూడా మన నియోజకవర్గంలో ఫస్ట్ వార్డుకి ఈ వినాయకుడి గుడి కాంచి మసీదు వరకు వేసామండి. 2వ వార్డులో ఆధార్ సత్యబాబు, తోట సత్యబాబు గారి ఇంటి కాంచి కర్రి సూర్య గారి ఇంటికి, 3వ వార్డులో పాపాచార్యులు కూడా జరిగింది. అదే బాటలో మన యనమల దివ్య గారిని కూడా మనం అసెంబ్లీకి పంపడం జరిగింది. మనకి భక్తుల గురించి విజయవాడ వెళ్ళి అసెంబ్లీలో నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మా నమస్కారాలు. వాళ్ళ ఇంటెత్తున ఆడవాళ్ళందరూ కూడా నాకు ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ కూడా హారతి పళ్ళాలి. అప్పుడు డోర్ టు డోర్ ఎలా చేసినా ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ తోటి మీరందరూ కూడా మళ్ళీ మొదటిసారి చూస్తున్నాను మేడంని అని చెప్పేసి అందరూ కూడా ఇవాళ ముందుకొచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు. అలాగే ఇవాళ ఇక్కడ బుధవారంలో మనం ప్రజా దర్బార్ అనేది ఏర్పరచుకున్నాం. ఇక్కడ మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే, ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా మీ యొక్క అర్జీ నాకు ఇస్తే నేను డైరెక్ట్ గా కూడా వాళ్ళతో పరిష్కరిస్తాను. మీరు ఎక్కడో తిరగకుండా రానవసరం లేదు. మీ గురించి నేను మీ ఊరికి వచ్చాను, మీ సమస్యలు తెలుసుకోవడానికి. తప్పకుండా మీరు అందరు కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో నాకు ఇస్తే నేను నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఇప్పటి వరకు మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మీ బొత్తవరం గ్రామానికి వస్తే మీకు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా 55 లక్షలు ఇవ్వడం జరిగింది. 50 లక్షలు అనే చిన్న విషయం కాదు అసలు. మీరెంతో మంచి మెజార్టీ ఇచ్చారు నాకు అని చెప్పి మీ గ్రామానికి ఏదైనా చెయ్యాలనే ఒక ఆలోచనతోటి మీకు 8 రోడ్లు వచ్చినాయి. 8 రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి కదా, 8 రోడ్స్ అయిపోయినాయి 55 లక్షలతోటి. అలాగే త్వరలో డ్రైన్స్ కూడా పెట్టిస్తాం. ఏదైతే శివాలయం దగ్గర కాలు అని చెప్పారో ఎన్ఆర్జీఎస్ లో పెట్టడానికి అవ్వలేదు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ముందు రోడ్ రవాణా సరిగ్గా ఉండాలి, ముందు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్తే మేము రోడ్స్ టేకప్ చేశాము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎన్ఆర్జీఎస్ లో డ్రైన్స్ వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు కాబట్టి తప్పకుండా డ్రైన్స్ కూడా మీ శివాలయం కాలం ఏదైతే ఉందో ఫస్ట్ అదే పెట్టిస్తాం మీ అందరి కోసం. అదైన తర్వాత బరియల్ గ్రౌండ్ అని కూడా చెప్పారు మాకు. బరియల్ గ్రౌండ్ కూడా ఫ్రెండ్స్ తప్పకుండా మాటిస్తున్నాను. తప్పకుండా ఆ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మీకు ఆ బరియల్ గ్రౌండ్ వేయించడం జరుగుతుంది మీ అందరికీ కూడా. అలాగే మన గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఎవరు మమ్మల్ని భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారో, ఎవరు మనల్ని ఆదుకుంటున్నారో, మన కష్టాలు ఎవరు తెలుసుకుంటున్నారో అని కూడా మీరు ఈ డిఫరెన్స్ కూడా మీ అందరికి నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 10 ఏళ్ళలో మీరు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, నాన్నగారి హయాంలో మీరు ఎలా ఉన్నారో, ఆ
తర్వాత మధ్యలో ఎంత ఇబ్బందులు పడ్డారో మీరంతా కూడా. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి లాగా మీ ఊరికి వచ్చాను. మీ అమ్మాయి హయాలో మీరు ఎలా ఉంటున్నారో కూడా మీరందరూ ఒకసారి డిఫరెన్స్ తెలుసుకొని మాకు ఇప్పుడు కూడా ఇదే ఆదరణ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా ఏదైతే అర్జీలు ఉన్నాయో నాకు ఇక్కడ ఇవ్వండి. అలాగే పెన్షన్లకు వచ్చేసరికి కొత్త పెన్షన్లు తప్పకుండా మా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి తప్పకుండా కొత్త పెన్షన్లు అనేవి మేము రిలీజ్ చేస్తాము. అందులో ఏ భయం అక్కర్లేదు. తప్పకుండా రిలీజ్ చేసినప్పుడు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా పెట్టేస్తాం. మీ అర్జీ ఏదైతే నా దగ్గరకు వచ్చిందో వాళ్ళందరి పేర్లు కూడా వాళ్ళు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా వాళ్ళ పేరు ఉంటుంది. అలాగే హౌసింగ్ సైట్స్ కూడా మేము త్వరలో హౌసింగ్ స్కీమ్ అనేది కూడా త్వరలో తీసుకొస్తాం. హౌసింగ్ సైట్స్ ఏదైతే మేము ఎలక్షన్ లో ప్రామిస్ చేస్తున్నామో తప్పకుండా మాట మీద నిలబెట్టే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా నమ్మకంతో ఉండండి. తప్పకుండా మీకు ఏవైతే సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఆడవాళ్ళకి ఇన్ని చేసుకుంటా వచ్చాం, ఏవైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో దాదాపు 90% వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పేదవాడికి సంక్షేమం అందించాలనే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి సంక్షేమ పథకం కూడా ఇంత సక్సెస్ఫుల్ గా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. మీ అందరికీ కూడా కొత్త పెన్షన్లు అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపులు కూడా త్వరలోనే చేపడతాం. మీ అందరికీ కూడా మీ ఇంత ఆదరణ ఇంత అభిమానం మీరందరూ కూడా కూటమి ప్రభుత్వంతో చూపించండి. మా మీద నమ్మకం పెట్టుకోండి. తప్పకుండా మీ బాగోగులు మేమందరం కూడా నిలబడి చూసుకుంటాం. థ్యాంక్ యూ.